ఆహ్వానిస్తున్నాం. ఇలా తీస్తూ ఇలా ఫోటో కూడా తీయాలి. కొంచెం తొందరగా కావాలండి, భోజనం టైం అయింది, అందరూ చాలా ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది. ఎండాకాలం దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గుంటూరు నుంచి వచ్చినటువంటి మధు గారు వారి ఫ్యామిలీస్ని ఆహ్వానిస్తున్న స్టేజ్ పైకి. థ్యాంక్ యూ ఎస్టీ గారు, వారికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి భార్యాభర్తలు కూడా ఇక్కడ సన్మానిస్తున్నారు. పాపని వారిని కన్నటువంటి తల్లిదండ్రులని, వారిని ప్రోత్సహించినటువంటి పద్మశ్రీ గారిని మరీ ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ సెలవుతోనే దుశ్శాలతోనే సన్మానిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి చలంచర రాజారావు త్వరగా వారు రండి కార్యక్రమంలో పాల్గొన్నారు. త్రివేణి మరి అలేఖ్య ఫాలోవర్, ప్రజెంట్ గా హైదరాబాద్ లో కోచింగ్ తీసుకుంటున్నటువంటి వారు ఇచ్చేసి మరి ఆహ్వానం పట్టండి. అక్కడ ఫోటో కమన్ రావాలి. రండి రాజారావు, రండి లేట్ అవుతుంది. ఫోటో దిగు చాలా కప్పావా? ఓకే, వెరీ గుడ్. ఫోటో దిగు. మధు గారు రాజగిరి వారు ఇచ్చేసారు. విజయవాడ డిప్యూటీ వస్తున్నారు. తిరుమల శంకర్రావు గారు హైకోర్టు లాయర్, వారు కూడా బాపట్ల నుంచి ఇచ్చేశారు. వారిని కూడా ఆహ్వానిస్తున్నారు. ఆడపిల్లలకు చదువు ఎందుకన్నారు? ఆడపిల్లలు వంటగదిగా పరిమితం అన్నారు. ఆడపిల్లలకు తొందరగా పెళ్లి చేసేయమన్నారు. అవన్నీ ధిక్కరించి నిలబడి సాధించినటువంటి రావురి సాయి అలేఖ్యకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యానాది జాతి ఆడివచ్చం ఆ రావురి అలేఖ్యకి యావత్తు యానాది జాతి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి మార్గాన్ని చూసి సాధించినటువంటి సాయి అలేఖ్యకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జ్యోతిరావు పూలే చెప్పారు, ఆడపిల్లలకి చదువు అవసరం అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఆడపిల్లలకి హక్కులని ప్రసాదించారు. ఆ దిశగా సాధించినటువంటి అలేఖ్యకి యావత్ మహిళా జాతి రుణపడి ఉంటుంది. అదేవిధంగా మరి మహిళలందరూ, స్త్రీలందరూ, ఆడపిల్లలందరూ రావురి సాయి అలేఖ్యని ఆదర్శంగా చేసుకుని ప్రతి విద్యార్థిని, ప్రతి అమ్మాయి మంచి విద్యావేత్త కావాలని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం. జై భీమ్. తిరువేదుల శంకర్ ప్రసాద్ గారు అండ్ డిఐజీ గారు ఇద్దరు కలిసి హైకోర్టు లాయర్, ఆంధ్ర కేడర్ వారు రెడీ. థ్యాంక్ యూ అమ్మా.